అందరికి నమస్కారం అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక నేత అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, వైఎస్ఆర్సీపీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక నేత మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి సీటు నిరాకరించబడింది. అంటే ఆయన పోటీ చేయలేదు, వారి అధిష్టానం సీటు ఇవ్వలేదు. ఆయన చాలా సీనియర్ నేత, కేవలం ప్రతిపక్షం అంటే టీడీపీ శ్రేణుల్ని తిట్టలేదు, టీడీపీ వారిని వ్యంగ్యంగా మాట్లాడలేదు, అనవసరంగా వారిని దూషించలేదు. ఈయన తిట్టకపోతే ఈయన మనకు పనికి రాడు అని అంటూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆయనకి సీట్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి వేరే పక్క నియోజకవర్గానికి చెందినటువంటి ఇంకొక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ విషయం అర్థమైనది, తమ్మునేలు చూశారు కదా. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ ఎంపీ స్థానం గతంలో నెల్లూరులో ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో ఉంటుంది కనుక కందుకూరు నియోజకవర్గం చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. ఎక్కువ జిల్లాలో అత్యధికంగా గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి స్థానం కందుకూరు అని చెప్పుకోవచ్చు. సో కందుకూరు మానుగుంట మహేదర్ రెడ్డి గారు అక్కడ 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి అనమాట. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో రోడ్లు భవనాల శాఖ R&B పురపాలక సంఘం మినిస్టర్గా కూడా పనిచేశాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మంచి సీనియర్ నాయకుడు. అయితే టీడీపీ వాడిని తిట్టలేదు అనే ఒకే ఒక కారణంతో ఈయన్ని వైఎస్ఆర్సీపీ తప్పించి కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ని కందుకూరు బరిలో దించిందనమాట. సో ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. మొన్న అక్కడ ఇంటూరు నాగేశ్వరరావు గారు టీడీపీ నుంచి గెలవడం జరిగింది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు కందుకూరు మానుగుంట మహేదర్ రెడ్డి గారు ప్లాన్ ఏంటి, ఆయన ఎటువైపు అడుగులు వేస్తున్నారు అనేది కొంచెం సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అంత సీనియర్ నాయకులు అంటే ఆయన దృష్టిలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఈయన స్థానంలో వచ్చి పోటీ చేసి ఓడిపోయినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ కావచ్చు, నిజం చెప్పుకోవాలంటే వాళ్ళు బచ్చాలని చెప్పుకోవచ్చు, అంటే చాలా చిన్నవాళ్ళని చెప్పుకోవచ్చు. కానీ ఆయనకు సీట్ నిరాకరించడం అనేది వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పెద్ద తప్పే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అంత సీనియర్ నాయకుడికి సీటు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. సో అంటే ఆ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఆయన కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు, ఆయనకి సీటు ఇవ్వలేదు. అదేవిధంగా అనుకున్న రీతిగా అక్కడ టీడీపీ గెలవడం జరిగింది. కారణాలు ఏవైనా కూడా టీడీపీ గెలిచింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి కూటమి ప్రభుత్వమే వచ్చిందనమాట. సో ఇప్పుడు మహేదర్ రెడ్డి గారు అడుగులు ఎటువైపు వేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు జిల్లాలో బాగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వైపు వెళ్ళబోతున్నారు అనేది అంటే ఎలక్షన్ సమయంలోనే ఈ టాపిక్ వచ్చింది, కానీ ఆయన సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన రాజకీయాన్ని కొంచెం పక్కన పెట్టి సైలెంట్గా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాదు, టీడీపీతో ఇంటర్నల్గా సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆయన టీడీపీలో చేరమంటున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం పనిచేశారు కనుక కాంగ్రెస్ నుంచి నాయకులు చాలామంది టీడీపీలో ఉన్నారు కనుక టీడీపీకి వెళ్ళే యోచనలో ఉన్నట్టుగా సమాచారం అయితే ఇంటర్నల్గా జరుగుతాం. సో ఇప్పుడు మరి టీడీపీకి వెళ్తారా? వైఎస్ఆర్సీపీ సీట్ నిరాకరించింది కనుక నెక్స్ట్ అయితే మాత్రం ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా పోటీ చేయరేమో ఆయన వర్గీయులు అయితే ఇదే మాట చెప్తున్నారు. సో ఇప్పుడు మరి మానుగుంట మహేదర్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే కందుకూరు నియోజకవర్గం మొత్తం కూడా కోడై కూస్తున్న విషయం ఏంటంటే ఈయన టీడీపీలోకి వెళితేనే బాగుంటుంది, వైఎస్ఆర్సీపీలో ఈయనకి భవిష్యత్తు లేదు, ఖచ్చితంగా టీడీపీ నుంచే పోటీ చేయాలి నెక్స్ట్ టైం అనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈలోగా 2029 ఎన్నికలకి ఆ నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది కనుక కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి వారికి నాయకుల కాంపిటీషన్ కూడా ఎంత ఎక్కువగా ఉన్నా కూడా
సర్దుబాటు చేయడానికి ఇరు పార్టీలకు కూడా అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మహేందర్ రెడ్డి గారు నెక్స్ట్ ఖచ్చితంగా టీడీపీ నుంచి కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ తోటి ఇప్పుడు జగన్ గారు ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో, అఖిల పక్షాలు ఏవైతే కొన్ని పార్టీలన్నీ కూడా కలిసి అక్కడ జగన్కి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా కలిస్తే రాహుల్ గాంధీని కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. అది అయితే కనుక జరిగితే ఖచ్చితంగా కందుకూరు సీటు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేందర్ రెడ్డి గారే పోటీ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో రానున్నటువంటి పరిస్థితులు ఎలక్షన్లో ఎలా ఉంటాయని తెలియదు, కానీ మహేందర్ రెడ్డి గారు మాత్రం చాలా సైలెంట్గా చాప కింద నీరులాగా రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు. అభివృద్ధికి పెట్టింది పేరులాగా కందుకూరుని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరొకటి మహేందర్ రెడ్డి గారు. సో ఆ మహేందర్ రెడ్డి గారు ఆ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. రైట్.